హలో క్యూటీస్ ముందుగా మనం బిర్యానీ కోసం అయితే బాస్మతి బియ్యం తీసుకొని దాన్ని మంచిగా నానబెట్టుకుందాం ఫస్ట్. దాని తర్వాత ఇట్లా క్లీనింగ్ సెషన్కి వస్తే క్లీనింగ్ సెషన్ అయితే ఇక్కడ మా ఆయన చేస్తున్నాడు. ఇక్కడ మనకి రొయ్యలకైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా నరాలు ఉంటాయంట. అవైతే మ్యాండేటరీగా తీసుకోండి, లేదంటే కర్రీ అయినా కానీ లేకపోతే బిర్యానీ అయినా కానీ మంచిగా ఉండదంట. సో ఇట్లా మీకు ఎవరికైనా క్లీనింగ్ సెషన్ రాకపోతే చూసినా ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసుకోండి. చూసినా ఇక్కడ మేము మొత్తం అయితే రొయ్యల నరాలు అయితే తీసేసినాము. దాని తర్వాత ఇక్కడ కొంచెం పసుపు వేసుకొని మొత్తం క్లీన్ చేసుకోండి రొయ్యలను అయితే. దాని తర్వాత ఇంట్లోనే కొంచెం చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం దానికి మంచిగా కలిసేలాగా కలుపుకొని మంచిగా దాన్ని అయితే నీట్గా క్లీన్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ మేమైతే లెమన్ యూజ్ చేసినాం. ఇదైతే ఆప్షనల్, మీ దగ్గర ఉంటే లెమన్తో కూడా క్లీన్ చేసుకోండి, లేదంటే లేదు. ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దీని అయితే మంచిగా వాటర్తో వాష్ చేసుకుందాము. వాష్ చేసుకుని అయితే ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాము. దాని తర్వాత ఆనియన్స్ కూడా ఇట్లా డీప్ ఫ్రై చేసి పెట్టుకొని ఆయిల్లో అయితే మీకు అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అందుకే నేను చూపించలేదు. తర్వాత ఇట్లా మన బిర్యానీ మసాలాలన్నీ ఒక జార్లోకి వేసుకుందాం. బిర్యానీ ఆకు, లవంగాలు, మళ్ళీ దాల్చిన చెక్క అన్నీ కూడా వేసుకొని దాంట్లోనే మళ్ళీ ధనియా పౌడర్ అండ్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కూడా వేసుకొని మళ్ళీ అందులోనే ఉప్పు, మళ్ళీ చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని దాని తర్వాత ఇందులోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మీరు ఫ్రెష్గా పట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి. ఇట్లా మొత్తం మనం యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీకి అయితే పట్టుకుందాము. ఇలా ఒక్కసారి తిప్పిన తర్వాత ఇందులో మంచి గడ్డ పెరుగు ఉంటుంది కదా, అదైతే ఇందులో వేసుకుందాం. కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వేసుకోండి, ఎందుకంటే మసాలా అనేది మంచిగా ఉంటుంది. గడ్డ పెరుగు వేసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నప్పుడు ఇలా గడ్డ పెరుగు వేసుకొని ఒకసారి తిప్పుకుంటే మనకి ఇట్లా రెడీ అయిపోతుంది. తర్వాత ఇలా బిర్యానీ కడాయి తీసుకొని మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని మనం ఇందాక పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కూడా మొత్తం కలిసేలాగా రొయ్యలకు మొత్తం పట్టించుకుందాము. ఇట్లా రొయ్యలకు మొత్తం పట్టించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా ఇందులో వేసి మంచిగా కలుపుకుందాము. అండ్ పుదీనా కూడా కొంచెం యాడ్ చేసుకొని దాన్ని మొత్తం కలిసేలాగా మంచిగా దాన్ని కూడా పట్టిద్దాము రొయ్యలకు అనేవి. ఇట్లా మొత్తం కలిసిన తర్వాత కలుపుకున్న తర్వాత దాన్ని పక్కకైతే పెట్టుకుందాం మూత పెట్టుకొని. ఒక అర్ధగంట పాటు దాన్ని ఒక పక్కన పెట్టుకుందాము. దాని తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, ఆ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులోనే కొంచెం సాజీర వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది కొంచెం పొడి పొడిగా వస్తుంది అతుక్కోకుండా. సో ఇట్లా ఆయిల్ వేసినాక మొత్తం వాటర్లో కలుపుకొని దాని తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా బాస్మతి బియ్యం, అది కూడా అందులో వేసి ఒక 90% ఉడికినప్పుడు ఒక స్ట్రైనర్తో ఇట్లా స్ట్రైన్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మన రొయ్యల కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని దాని తర్వాత ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం స్టార్టింగ్లో మసాలా కలిపేటప్పుడు అసలు ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్గా కుక్ చేసుకునేటప్పుడే యాడ్ చేసుకుంటున్నాము. దాన్ని మొత్తం ఇప్పుడు ఆయిల్ అనేది మొత్తం రొయ్యలకు మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. ఇట్లా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes అయితే దీన్ని కొంచెం కుక్ చేసుకుందాము. ఇట్లా కొంచెం కుక్ చేసుకున్నాక మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండండి. చూసి ఇట్లా కలపడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క రొయ్య ముక్క అనేది కొంచెం ఉడకడానికి ఫాస్ట్గా ఉంటుంది. ఇట్లా కొంచెం వాటర్ అనేది అందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యి వస్తాయి. ఇట్లా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ ఉప్పు సరిపోకపోతే ఇక్కడ మనమైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మాకు ఇక్కడ సరిపోలే కాబట్టి మేము ఇక్కడ యాడ్ చేసుకున్నాము. మీ ఇష్టం, ఇది ఆప్షనల్. మీకు సరిపోతే ఓకే, లేదంటే యాడ్ చేసుకోండి, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes ఇట్లా ఉడికిపోతుంటుంది. రొయ్యలు ఫాస్ట్గానే ఉడుతుంది కంపేర్ టు చికెన్ అండ్ మటన్. సో దాని తర్వాత మనం 90% ఉడికించి పెట్టుకున్నాం కదా బాస్మతి బియ్యం, అది కూడా ఇందులో మొత్తం యాడ్ చేసుకొని చూసా ఇట్లా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనము ముందే ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా మొత్తం దీని మీద గార్నిష్ చేసుకొని ఇట్లా. అండ్ మీ దగ్గర ఒకవేళ నెయ్యి ఉంటే కనుక నెయ్యి కూడా కొంచెం మీలోప కరగబెట్టుకొని ఇట్లా కరగబెట్టుకున్న తర్వాత మనకి ఇట్లా చుట్టూ దాని మీద ఇట్లా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మన బిర్యానీకి అయితే ఏ బిర్యానీకి అయితే సరే కొంచెం నెయ్యి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్లో ఇంకా పుదీనా కూడా యాడ్ చేసి ఒక 5 to 10 minutes దాని స్టీమ్లో ఉంచుకుందాము. ఇట్లా 5 to 10 minutes కాగానే ఇట్లా ఒక చపాతీ పెనం కూడా దాని మీద పెట్టుకొని మన బిర్యానీ గిన్నె కూడా దాని మీద పెట్టుకొని ఒక 5 to 10 minutes దాన్ని స్టీమ్లో ఉంచి మంచిగా ఇట్లా మూత తెరిచి చూస్తే అసలు స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. నాకైతే నోరు ఊరిపోతుంది. దాని తర్వాత ఇలా మనం మంచిగా ఇలా కలుపుకొని ఇలా మసాలా అనేది చూసిన మసాలా కూడా ఎంత మంచిగా పట్టిందో అసలు రొయ్యల ముక్కలకైతే. నేనైతే ఇదే ఫస్ట్ టైం రొయ్యల బిర్యానీ తిన్నాం. ఇదైతే మా వదిన రెసిపీ, మా వదిన లంచ్కి పిలిచింది మమ్మల్ని ఈరోజు. సో మీరు కూడా ఎప్పుడన్నా ఇదే విధంగా ట్రై చేయండి. ఇట్లా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటుంటే ఆహా సూపర్ అంటే సూపర్గా ఉంది. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.